అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది, కొంతమంది చెప్తా, మీది కూడా నారాయణ రెడ్డి అన్న మీ పేరు కూడా తీసుకుంటా. గౌరవ సభ్యులు కొంతమంది డివిజన్ల గురించి, కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచర సభ్యులు చాలామంది అడిగారు. ముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారి డివిజన్ గురించి, పల్లా రాజేశ్వరరెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరైజ్ చేశారు. తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మాపూర్ డివిజన్ కానివ్వండి, నాగరాజు గారు వర్ధన్నపేట డివిజను, అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు. నేను కూడా అక్కడ ఒక సభకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారి నోట్, అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను. ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు. అదే రకంగా మహబాద్కి సంబంధించింది మండలం అడగటం జరిగింది శాసనసభ్యులు. ముదోలుకు సంబంధించిన 3 మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది. బౌద్ధకు సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగటం జరిగింది. తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది. వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనన్న వచ్చి చెవులో చెప్పిపోయారు, మాకు మన్నెగూడెం మండలం కావాలని, దాని గురించి చెప్పటం జరిగింది. అదే రకంగా ఖానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగటం జరిగింది. నారాయణఖేడ్ మండలం కావాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు అడగటం జరిగింది. అదే రకంగా వేముల వీరేశ్వరన్న కూడా ఆడ నుంచి చేయెత్తుతున్నారు, మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు. ఇంకా సభ్యులు చాలామంది, ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి, ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజనల్ కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 31 మండలాలు 2 డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ 2 years వస్తుంది. ఈ 31 డివిజన్లు కానీ 2 రెవెన్యూ డివిజన్లు 31 మండలాలకి ఏవైతే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా క్యాడర్ స్ట్రెంత్, ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు, డివిజన్లు ఇచ్చారు, క్యాడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే. ఇప్పటికీ మనం ప్రాసెస్లో ఉంది. పూర్తిగాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా ఆనాడు వాటిని ఫుల్ ప్లెడ్జ్లో ఈనాటికి కూడా ఆఫీసులు కానీ టీము కానీ వాటికి లేని మాట ముమ్మాటికి వాస్తవం. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు సోదరుడు అడిగినట్లు అది నిజం, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలుంటే 2 మండలాలు 1 డివిజన్లో, 2 మండలాలు 1 డివిజన్లో, 1 మండలం 1 డివిజన్లో ఉంది అని చెప్పారు. గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొకటి విన్నవించదలుచుకున్నాను. ఒక డివిజన్లోనే కాదు, అంటే ఒక కాన్స్టిట్యున్సీ 3-4 డివిజన్లోనే కాదు 3-4 జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇల్లెందు ఉంది, అదే రకంగా ఇల్లెందు 4 జిల్లాల్లో ఉంటుంది. అదే రకంగా పొన్నం ప్రభాకర్ సహచర మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ వచ్చేసి 3 జిల్లాల్లో ఉంటుంది. ఈ రకంగా 1, 2, 3 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సింగిల్ జిల్లాలో ఎక్కడా లేదు.